రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర్ రాజా సంస్థ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు అలాగే 4,500 మందికి ఉపాధి కల్పించినట్లు అమర్ రాజా గ్రూప్ ప్రకటించింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్తో పాటు లిథియం అయాన్గా ఫ్యాక్టరీ నెలకొల్పినట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అమర్ రాజా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమర్ రాజా గత 37 ఏళ్లుగా సేవలు అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఈవీ బ్యాటరీల తయారీలో దేశంలోనే ఇది పెద్ద యూనిట్ అని చెప్పారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గల్లా జయదేవ్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అమర్ రాజా విజన్ అద్భుతంగా ఉందని కితాబులు ఇచ్చారు. Brand and a global brand, Amar Raja, is setting up their own lithium-ion cell manufacturing plant in a gigafactory, furthering the validation that the state has already achieved to our clean energy and electric mobility efforts. With a mammoth investment of 9,500 crores, this truly is a huge step forward in our effort to ensure that the state becomes an important hub for sustainable mobility in India. With a 16 gigawatt-hour lithium-ion cell manufacturing output, this truly is a huge step forward. This is not only Amar Raja Group's largest investment till date, but it is also India's largest investment